ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య మరో 2 రోజుల్లో 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొక్క విజయంతో సిరీస్ సమంగా ఉంది. దీంతో ఇక ఇప్పుడు జరగబోయే 3వ టెస్టుపై అందరి దృష్టి నెలకొంది. ఈ సందర్భంగానే 3వ మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఓ పెద్ద బ్యాడ్ న్యూస్. గాయాలతో 2వ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చివరి 3 టెస్టులకి ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 3వ టెస్టుకు సమయం దగ్గర పడుతుంది. అంతా సవ్యంగా సాగుతుందన్న సమయంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న 3వ టెస్టు నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాహుల్ ను 3వ టెస్టు నుంచి తప్పించారు. ఈ విషయాన్ని బీసీసీఐ నిన్న సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ గాయం వల్ల 2వ టెస్టు కూడా దూరమైన విషయం తెలిసింది. అయితే మిగిలిన 3 టెస్టులకు అతనికి చోటు కల్పించారు. కానీ రాహుల్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. దీంతో అతన్ని 3వ టెస్టు నుంచి తప్పించక తప్పలేదు. ఇప్పటికే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేడు. అలాగే గాయంతో శ్రేయస్ అయ్యర్ కూడా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు రాహుల్ కూడా వచ్చినట్టే వచ్చి టీంలోకి మళ్లీ దూరమయ్యాడు. ప్రస్తుతం రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అయితే అతడి స్థానంలో అదే కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకున్నారు బీసీసీఐ.